నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపించడే అని వాదించే వితండవాదుల గురించి మన నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనకు అలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే కొందరు మాత్రమే మాట్లాడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా ఎందుకులే ఇలాంటి వాళ్ళతో వాదించడం అని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇవాళ మన స్టూడియోలో ఈ అంశం గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యాయవాది శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నేనే చాలాసార్లు విన్నమాట సార్. నేను ఎప్పుడు పూజలు చేస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా, దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపించడే, మరి నీకెందుకు ఈ కష్టం వచ్చింది, ఉంటే ఈ కష్టం ఎందుకు, చూస్తూనే ఉంటాడా మీ దేవుడు, ఇట్లా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. మన నిజ జీవితంలో కూడా రోజులో కూడా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు సార్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా లాజికల్గా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు, ఎలా చెప్తారు సార్? దైవ అనే పదానికి క్రీడ అని అర్థం. అంటే ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి ఒక ఆట ఆడుతున్నారు అనేది అర్థం. కాబట్టి దైవము అనేది కొన్ని మతాల ప్రకారం సృష్టికర్త అని అర్థం. ఏ మతమైనా కూడా, వైదిక మతం ఉండొచ్చు, ఇతర మతాలు కూడా ఉండొచ్చు, ప్రతివాడు కూడా దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటున్నారు. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఎవరు అంటే, కొంచెం కొద్ది వరకు తెలుసుకున్న విషయాలతో భౌతిక శాస్త్రాలు చదివిన వాళ్ళు ప్రపంచం సూర్యగతి, చంద్రగతి, శుక్రగతి, బృహస్పతి గతిని చూసి ఇదంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా తనకు తానే వెళ్ళిపోతుంది అనే భావజాలం ఉంది. కాబట్టి వాటికి వాటే అవి ఒక పరిణామ దశలో వచ్చేసిందని వాళ్ళ భావజాలం. సో కానీ మనం చాలా లోతుగా ఆలోచించినప్పుడు ఈ విశ్వంలో ఏ వస్తువైనా ప్రతి కదలికకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశాడు. సూర్యచంద్రులు కానివ్వండి, ఏ పంచభూతాలు కానివ్వండి, భగవాన్ యొక్క తీక్షణమైన చూపులకి భయపడి వాటి యొక్క ప్రవర్తన అవి ఉన్నాయి. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే భౌతికపరమైన శాస్త్రం కానీ, మానసికపరమైన శాస్త్రం కానీ, మతం కానీ, మతం కూడా కొంచెం వరకు చెప్తుంది, వారి వారి పద్ధతిలో చెప్తుంది. కాబట్టి వాటి ద్వారా పూర్తిగా అకలింపు చేసుకోలేము. భగవంతుడు ఉన్నాడు అని నిరూపించిన వాడు ఎవడు? అప్పుడు భగవంతుడు ఉన్నాడు, వాడి ఉనికిని మనం ఎలా గుర్తుపట్టగలుగుతామంటే భక్తులు ఇచ్చిన నిరూపణ వల్ల మనం గుర్తుపట్టగలుగుతాం. మొదటిగా అందుకనే భాగవతం లోపల ప్రహ్లాద, నారద ఇత్యాది గొప్ప గొప్ప భక్తులు, గజేంద్ర, అజామీలో ఇట్లాంటి ఒక గొప్పవారి చరిత్రలందరూ కూడా మనకి వేదవ్యాస మహర్షి శుకుడికి ప్రబోధం చేశారు. భాగవతం, శ్రీమద్ భాగవతం అని. దాంట్లోపల ఏముంది? ఆ భాగవత గ్రంథంలో భక్తుల యొక్క విశ్వాసం, అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి భక్తుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా భగవంతుడు వచ్చినాడు. దానికి ముఖ్యంగా ప్రహ్లాదుడు మనకు తెలుసు, మనకంటే గొప్ప తాత్వికవాది, ఇప్పుడు పరీక్షల్లో చెప్పాలంటే శాస్త్రీయవాది. నువ్వు నిరూపిస్తేనే శాస్త్రం ఏం చెప్పాలి, సైన్స్ అంటే ఏంటి, వెరిఫికేషన్, విశ్లేషణ, ఇది ఇలా జరిగింది అని చెప్పడమే సైన్స్. ఉన్నాడా అనే ప్రశ్న వాళ్ళ మీకు వచ్చింది, కృతయుగం లోపల హిరణ్యకశిపుడికి వచ్చింది. ఉంటే ఎక్కడున్నాడు రా నీ హరి అని. సమాధానం ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందేగలడు దానవాగ్రి వింటే. నువ్వు వింటే, నువ్వు తెలుసుకుంటే సకల సృష్టిలో ప్రతి వస్తువు లోపల పరమాత్మ ఉన్నాడు. ఉన్నాడు అన్నప్పుడు ఇంకేం చెయ్యాలి? హిరణ్యకశిపుడు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు, అన్నిట్లో చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. సరే, ఉన్నాడు అన్నప్పుడు ఆ స్తంభాన్ని ఛేదించడానికి వెళ్ళాడు. అక్కడ నుంచి నరసింహస్వామి బయటకు వచ్చేసాడు. అంటే సర్వులకి భక్తవత్సలుడు నరసింహస్వామి. ఇలాంటి భావజాలంలో దేవుడు లేడు అన్న వారికి స్తంభంలో నుంచే ఉద్భవించి వచ్చేసినాడు కదా.
ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ మనము అంటే మన ఏంటి మన దగ్గర లేనిది అంటే విశ్వాసం లేకపోవడం. ప్రహ్లాదుడికి ఉన్నంత విశ్వాసం మనకు ఉంటే ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుందా? పాములతోని కనిపించాడు, విషం తాగిపించాడు, కొండల నుంచి తోయించాడు, ఏనుగులతో తొక్కిచ్చాడు. అయినా నారాయణ స్మరణ ప్రహ్లాదుడు వదిలాడా? వదలలేదు, మానలేదు. అంటే ఒక అమలినమైన ఎటువంటి కోరిక లేని భక్తి పారవశ్యం లోపల ప్రహ్లాదుడు ఉన్నాడు కాబట్టి స్వామి నిరూపించాడు. కాబట్టి దేవుడు లేడు అనేవారి కంటే కూడా దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు సైన్స్ లోపల మేడం క్యూరీ కొన్ని రీసెర్చ్లు చేశారు, ఆల్ఫ్రెడ్ ఐన్స్టీన్ కొన్ని రీసెర్చ్లు చేశారు. దాన్ని మనం ఒక పెద్ద గొప్ప స్టడీలాగా మనం ఎలా ఫాలో అవుతున్నామో, ఆధ్యాత్మిక రసంలో ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఎవరి మార్గాన్ని మనం అనుసరించాలి? భక్తులు భాగవతోత్తముల సహచర్యంలో ఉన్నప్పుడు, సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి చూడగలుగుతారు. అదేవిధంగా ఎక్కడున్నాడు అనే ప్రశ్న గజేంద్రుడు వచ్చింది భాగవతంలో. అప్పుడు ఎవడు అయితే ఈ సకల చరా సృష్టిని నడిపిస్తున్నాడో, ఎవడైతే నిజమైన పరమాత్మనో వాడికి నా నివేదన, నన్ను ఈ యొక్క మొసలి నుంచి రక్షించు అని వచ్చాడు కదా. శంఖం చక్రం అన్నీ అటు ఇటు అయిపోయినా కూడా ఆ లక్ష్మీదేవిని కూడా అలా లాక్కుంటూ వచ్చేసి దర్శనమిచ్చి ఆ యొక్క మొసలిని వధింపజేసి గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు. ఈ రెండు కథలు చాలువా? ఒక రాక్షస పుత్రుడు అయిన ప్రహ్లాదుడికి, ఒక పశు సమానమైన ఒక గజేంద్రుడికి, ఇద్దరికీ దర్శనం ఇచ్చాడు కదా. మనకి ఇవ్వడని మనం ఎందుకు అనుకుంటున్నాం? మనకి దర్శనము అనేది ఒక గొప్ప మానసిక స్థితి. ఆ భగవంతుడు ఎక్కడో ఎతకనక్కర్లేదు, మన హృదయాంతరాలలో ఉన్నాడు అని ఎవరు చెప్తే తెలుస్తుంది? యోగులు, పరమహంసలు, జ్ఞానవంతులు, వేదవిధులు, బాగా ఆధ్యాత్మిక శాస్త్రం తెలిసిన వారు, ఆచార్యులు చెప్పిన విధంగా మనం నడిచినప్పుడు, వాళ్ళు చూపిన మార్గంలో మనం వెళ్ళినప్పుడు దేవుణ్ణి వాళ్ళు చూపిస్తారు, మనం చూడగలుగుతాం. అంతే కదా. కాబట్టి దేవుడు లేడు అనుకోకూడదు. ఆ ప్రశ్నలోనే దేవుడు అనేవాడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు లేడని చెప్పాలి. కాబట్టి దేవుడు తప్పకుండా ఉన్నాడు. అయితే మనం అనుకునే విధంగా కాకుండా వాడి యొక్క స్వరూపము, వాడి యొక్క గుణము, వాడి యొక్క ఐశ్వర్యము, వాడి యొక్క క్షమ, ఎన్నో అనంత కళ్యాణ గుణ సమన్వితుడు. అందుకనే క్షీరసాగరంలో మహాలక్ష్మి ద్వారా ఆమె అతని పాదాలు ఒత్తుతూ ఉంటే చక్కగా యోగ నిద్రలో ఉన్నాడు. ఇక్కడ క్షీరసాగరంలో ఉన్నాడు. అదే స్వామి అవసరమైనప్పుడు అవతారాలు ధరిస్తూ రామకృష్ణ మత్స్యకూర్మ ఇత్యాది అవతారాల్లో ఎక్కడో తానున్న వైకుంఠం నుంచి వస్తున్నాడు. అదే పరమాత్మ వాసుదేవ, అనిరుధ, ప్రద్యుమ్న, శంకర్షణ విధంగా సృష్టి స్థితి లయలు చేస్తూ అంటారు భగవద్గీతలో ఒక మాట, వాసుదేవ సర్వం ఇది. అలాంటి వాడిని పొందగలిగిన యోగి సుదుర్లభ, చాలా కష్టము. వాసుదేవుడి తత్వం అంటే సర్వ వస్తువుల్లోపల వాసుదేవుడు ఉన్నాడు, వసించి ఉన్నాడు అని తెలుసుకున్నవాడు అలాంటి యోగి దొరకడం సుదుర్లభ అని చెప్తున్నారు. కాబట్టి మన అంతరాత్మలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడమే మనం దేవుడు ఉన్నాడనే యొక్క ఆ ప్రశ్నని సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను. అయితే గురుగారు ఇంకొక మాట అండి, అంటే మిగతా యుగాలతో పోలిస్తే ఈ యుగంలోనే దైవభక్తి తగ్గింది అనేది మనకి అర్థమైపోతుందండి. ఎందుకు సార్? ఇది కలి ప్రభావం అంటారా, లేకపోతే ధర్మం ఒంటికాల మీద నడుస్తుంది కలియుగంలో అంటారు కదా, ఈ వీటన్నిటి ప్రభావం వల్లనే ఇది జరిగింది అని చెప్పచ్చా అండి, ఇలా ఉంటున్నాయి అని? ధర్మానికి దశ లక్షణాలు. ఓకే. తపస్సు, క్షమ, దయ ఇత్యాది గుణాలు ఉన్నాయి. ఆత్మనివేదనం, అది మను ధర్మశాస్త్రం లోపల ధర్మానికి దశ లక్షణాలు ఉన్నాయని తను చెప్పాడు. సరే, మరి ఎందుకు ఇలా
ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి అంటే ధరించున్నది అనేది ధర్మం. హ్మ్. ఈ 4 పాదాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. హ్మ్. మొదటిది తపస్సు, హ్మ్. రెండవది శౌచం, హ్మ్. మూడవది దయ, హ్మ్. నాలుగవది సత్యం. సరే, ధర్మం అంటే ధరించున్నది అని తెలుసుకున్నాం. శౌచం అంటే ఏంటి? ఒక శుభ్రత, ఒక శుచిగా ఉండడం. తర్వాత మూడవది ఏమిటి మనకి? దానం, దానశీలత్వం. తర్వాత వచ్చేసి సత్యం. అయితే మనకి 4 యుగాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. ఒకటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత వచ్చేది కలియుగం. కృతయుగం లోపల దాని యొక్క విస్తారణం ఎంత ఉంటుందంటే, కలి యొక్క విస్తారణం అంటే విస్తరించిన కాలగమనం ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. దానికి రెండింతలు మనకి వచ్చేది ద్వాపరం. ఈ కలియుగంలో ఉన్న 3 ఇంతలు వచ్చేది మనకి త్రేతాయుగం. కలికి 4 ఇంతలు వచ్చేది కృతయుగం. ఇంత కాల విస్తారం ఉంది. అయితే కృతయుగం లోపల చూడండి, మొత్తం గొప్ప గొప్ప అవతారాలన్నీ కూడా కృతయుగంలో జరిగింది. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, వామన అవతారం వరకు జరిగింది. అప్పుడు మనం చూసే సృష్టి క్రమం లోపల గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప తపస్సంపద కలిగిన వాళ్ళు, బ్రహ్మ, నారదుడు, శనక, సనాథులు, వీళ్ళందరూ కూడా తపస్సు. కాబట్టి ఆ సమయంలో తపస్సుతో పాటు వారికి వాళ్ళ అంతర్శుద్ధి, బాహ్యశుద్ధి ఉంది, శుచి. తర్వాత వాళ్ళకందరూ గొప్ప గొప్ప చక్రవర్తులు ఆ సమయంలో, దాన ధర్మాలు చేసే శిబి ఇట్లాంటి చక్రవర్తులు. కాబట్టి దానగుణం ఉంది. నాలుగోది ఏమిటి? వాళ్ళు సత్యవాక్ పరిపాలన దురంధరులు. కాబట్టి ఆ సమయంలో, కృతయుగ సమయంలో 4 పాదాల మీద ధర్మం నడిచింది అంటారు. అయితే త్రేతాయుగంకి వచ్చేసరికి తపస్సు వెళ్ళిపోయింది. ద్వాపరం వచ్చేసరికి తపస్సు, శుచి వెళ్ళిపోయింది. కలియుగం వచ్చేసరికి తపస్సు, శుచి, తర్వాత దానం వెళ్ళిపోయింది. మిగిలింది ఏముంది? సత్యం అనే ఒక పాదం ఉంది. ఈ విషయాన్ని మనకి తెలియజేసిన గొప్ప జ్ఞాని ఎవరు అంటే పరీక్షిత్తు మహారాజు. ఎవరు? అభిమన్యుడి యొక్క పుత్రుడు పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు మహారాజు ఒకరోజు అడవిలో వెళ్ళినప్పుడు అతడికి ఒక చాలా వింత విషయం అతని దృష్టికి వచ్చింది. ఏమిటంటే, ఒక గోరూపంలో ఉన్న ధర్మదేవతను, 3 పాదాలతోనున్న ఆ దేవతను, తర్వాత ధర్మ స్వరూపుడైన ధర్మదేవత మగ దేవతను ఇద్దరిని కట్టేసి కలిపురుషుడు వికృతమైన రూపంలో వాటిని హింసిస్తున్నాడు. ఇతను చూశాడు. చూసి, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అంటే, నేను కలిపురుషుడిని అన్నాడు. నేనున్నంత వరకు నా రాజ్యంలో నువ్వు రావడానికే వెళ్ళలేదు అన్నాడు. సకల భూమండలాన్ని అతను పరిపాలిస్తున్నాడు. అంటే యుగం రాదు. అయితే అప్పుడు కలి ఏం చేశాడంటే, లేదు అలా కాదండి, నేను యుగ ధర్మానికి అనుగుణంగా నేను వచ్చాను, నాకు ఏదో కొంచెం మీరు నాకు ఒక చోటు ఇవ్వండి అన్నాడు. కలిపురుషుడు అడిగాడు. అతనే ఒక 5 ప్లేసెస్ తీసుకున్నాడు. ఒకటి ఏంటంటే మద్యం, మాంస సేవనం, పరస్త్రీ వ్యామోహం, జూదం. ఈ 3తో పాటు అన్నిటికంటే స్త్రీలకు ఇష్టమైన బంగారం. బంగారంలో కూడా కలిపురుషుడు ఉంటాడు. అంటే కలి ప్రభావం పడకూడదు అంటే బంగారు వాడకూడదని కాదు, వాటిలో నివసించేదానికి అధికారం ఇచ్చాడు. ఓకే. అందుకని మీరు చూడండి, ఈ యొక్క అంశాలు ఇప్పుడు ఈ ప్రభావంలో అంటే సుమారు 5,000 సంవత్సరాలు అవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ పరమపదించి అతను వెళ్ళాక కలి ప్రవేశించాడు కదా. అప్పటి నుంచి మన యొక్క ఆలోచన విధానం లోపల మానవాళి ఆలోచన అంటే మనం ఉండకపోయి ఆ జన్మలో ఏ విధంగా ఉన్నామో మనకు తెలియకపోవచ్చు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే ఈ 4 కూడా చాలా ఒక గొప్ప స్థాయికి వెళ్ళి మనల్ని బాధిస్తున్నాయి. దానికి సాక్షాత్ పరీక్షిత్తు కూడా కలిప్రవానికి లోనయ్యాడు. ఎందుకు లోనయ్యాడు? కిరీటం లోపల కలి దాక్కొని ఉన్నాడు. ఇతడు వెళ్ళాడు, శమీకుడు అనే ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. వేటకు వెళ్ళి దాహంలో ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. అతన్ని దాహం అని అడిగితే అతను పట్టించుకోలేదు. అంటే అతను యోగ నిద్రలో ఉన్నాడు. ఉంటే అక్కడ చచ్చిపోయిన పాముని తీసుకొని ఆయన మెడలో వేసాడు. ఎవరు? పరీక్షిత్తు.
అంటే ఈ కలి ప్రభావం చేత వేశాడు. వేయగానే అతడు ఏమనలేదు, కానీ వాళ్ళ పుత్రుడు వచ్చి, శృంగి అనేవాడి పుత్రుడు వచ్చి కలి చేసిన ఈ చక్రవర్తి పరీక్షిత్తు మహారాజు చేసిన ఈ పనికి గాను తక్షకుడు అనే పాము ద్వారా మరణించుకోక అని చెప్పించాడు. అంటే బంగారం ఎలాంటి పని చేస్తుందో ఆలోచించాడు. కిరీటంలో ఉన్న బంగారం పరీక్షిత్తుకే తప్పలేదు. కాబట్టి ఈ వ్యామోహాలన్నిటికీ మూల కారణం ఈ వ్యసనాలు. అంటే ఇవి ఉండాలి, ఉండేంత రీతిలో ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఈ సమాజాన్ని చూడండి, ప్రతిదీ కూడా ఒక మోతాదు మించి ఉంది. ఇప్పుడు ధర్మరాజు జూదం ఆడే కదా మహాభారతానికి కారణమైంది. మన ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి, బెట్టింగ్ అనో అదనో ఇదనో జరుగుతుంది కదా. అంటే ఈజీ మనీ ఏదైతే రావాలో ఆ విధంగా మన ఆలోచన విధానం ఉన్నప్పుడు, కలి ప్రభావం ఉన్నాక దీనికి యాంటీడోట్ ఏముండాలి? ఇప్పుడు రోగం ఉంది, రోగానికి మందు ఉండాలి. మందు ఏమిటి అంటే భగవద్భక్తే మందు. అది వదిలేస్తున్నాం. ఈ రోగమైనా భవరోగానికైనా మందు భగవంతుడే. అది వదిలేసి భౌతికపరమైన ఈ వ్యసనాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకి విరుగుడు లేదు. దానికనే పరమాత్మ ఏం చేశాడు, వెంకటేశ్వర స్వామి అవతారం లోపల కృష్ణుడు పరమపదించాక వెంకటేశ్వర రూపంలో వచ్చి తిరుమల కొండల లోపల తిరుగుతూ ఉన్నాడు. అక్కడ పద్మావతిని కళ్యాణం చేసుకున్నాడు. ఈ 4,00,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు ఆయన కటి వరద హస్తాలతో కలి ప్రభావాన్ని దూరం చేయడానికి కలియుగ దైవమై ఉన్నాడు. కాబట్టి మనం అంత డీకోడ్ కూడా చేయనక్కర్లే. కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా ఆయన రక్షిస్తాడు అని. అందుకనే సకన ఆభరణ భూషితుడు అయిపోతున్నాడు స్వామి. అది మీ దగ్గర పెట్టుకోకండి నాయన, నాకు ఇవ్వండి అంటే వ్యామోహంలో పడద్దని. ఏదో స్వామి ఏదో ఆయన ఇచ్చిన సృష్టే కదా, దాంట్లో ఉన్నది అతనికి ఎందుకు. సో ఈ విధమైన భావజాలంలో చూసినప్పుడు ధర్మానికి 4 పాదాల్లో 3 పాదాలు వెళ్ళిపోయింది. ఒకే పాదం సత్యము అనే ఒక్క పాదం కూడా వెళ్ళిపోతే మన పరిస్థితి మనం మామూలుగా చెప్పలేం. అంత విధ్వంసానికి దారి చేసే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మనము కలిలో, ఇప్పుడు కలి అనేది మనం భయపడ కూడా అక్కర్లేదు. ఒక ఇల్లు ఒక ప్రదేశం ఉందనుకోండి, చాలా చిమ్మ చీకటి ఉంటుంది. ఉన్నప్పుడు ఒక చిరు దీపం ఏం చేస్తుంది, మొత్తం కాంతిని ప్రసరిస్తుంది. కాబట్టి ఈ కలియుగంలో మనం చేయాల్సిన సాధన కానీ, మనం చేయాల్సిన భక్తి, చూపించాల్సిన భక్తికి సంబంధించిన నియమనిష్టలు కానీ కొంచెం సడలింపిచ్చాడు పరమాత్మ. కేవలం శ్రీకృష్ణ అన్న, గోవింద అన్నా చాలు, నామస్మరణ సరిపోతుంది. నామస్మరణతోనే మనలో ఉన్న మార్పు వచ్చేస్తుంది. ఆ నామానికి అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఈ చీకటి ఏమైనా ఉండని, ఆ పరమాత్మ అనే ఒక చిన్న నామస్మరణ చేతనే వెలుగు కాంతులు ఇస్తుందని మనం అంత పాజిటివ్గా ఉండాలి. అదే చాలా సవివరంగా దేవుడు ఉన్నాడా లేదా అని వాదించే వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా, అలాగే కలి ప్రభావం ఎక్కడెక్కడ చూపిస్తుంది అన్న విషయాన్ని, ధర్మం గురించి చాలా సవివరంగా తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం.